టెన్షన్ పడకండి, ఈ విషయం బయట ఎవరికీ చెప్పను. నీకేం కావాలి? నీ చేతిలో ఉన్న ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ? అదే ఆ విక్కీగాడి ప్రాపర్టీ. ఏమయ్యా, అర్థం చేసుకునే మాట్లాడుతున్నావా? ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంతో తెలుసా? తెలుసుకునే మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఫ్రీగా అడగటం లేదే. ఆ అమౌంట్ ఎంతో చెప్పండి, నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. రెడీగా ఉన్నావా? ఎలా ఇస్తావు? ఆ విషయం మీకు అనవసరం. రేపు డాక్యుమెంట్స్ రెడీ చేసి ఉంచండి, నేను డబ్బులతో వస్తాను. కానీ ఆల్రెడీ నేను వాళ్ళతో డీల్ మాట్లాడి అడ్వాన్స్ కూడా తీసుకున్నానే. అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి, డీల్ క్యాన్సిల్ చేసేయండి. ఇవన్నీ నేను మీకు చెప్పాలా ఏంటి? ఈ డీల్ లారెన్స్ చేయి దాటితే వాడు ఎంతకైనా తెగిస్తాడు. మరి వాడు దిగజారి కిందకు రావాలి. నేను ఆల్రెడీ అక్కడే ఉన్నా. వాడి గురించి పట్టించుకోవద్దు. ఇది నా ఎన్నో ఏళ్ల కళ. మిస్ అయితే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. డీల్ని ఫినిష్ చేసేయండి. అరే స్పీడ్ గా నడపొచ్చు గానీ ర్యాష్ గా నడపొద్దు బండి. ఇక నుంచి మా వాడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు నీలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లేకుండా నేనే ఒంటరిగా వెళ్ళొచ్చు కదా. మీ ఓన్ గొప్పతనం గురించి నువ్వే చెప్పాలి. నీకెందుకు? నాకు వాడంటే ఇష్టం, నేను చెప్పుకుంటాను. ధనలక్ష్మి, నీకెంత చెప్పినా కూడా నీ దిమాక్లకు ఓతనే ఓతలేదేంది అసలు? ఆడంత మంచోడేం కాదు. ఆడు పైసల కోసం ఏదన్నా చేస్తాడు తెలుసా? నేను డబ్బు కోసమే ఈ పని చేస్తున్నాను, అందుకని నేను లవ్ చేయకూడదా? ధనలక్ష్మి, నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చినావు అన్నది నాకు మాత్రమే తెలుసు. ఇటు చూడు, వాడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఫీల్డ్ లోకి వచ్చాడో, రౌడీ అయ్యాడో మనకి తెలియదు కదా. వాడితో కలిసి జీవితాంతం బతుకుతానో లేదో నాకు తెలీదు, కానీ వాడు చెడ్డోడు కాదు. ఆ నమ్మకం అయితే నాకుంది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీతో కూర్చొని ఊర్లో ఏమేం జరుగుతుందో సరదాగా మాట్లాడదామని వచ్చాను. ఏ ఫ్రీగా లేవా? నేను ఇక్కడున్న విషయం నీకెలా తెలుసు? నువ్విక్కడ ఉన్నట్టు పోలీసులకి తెలియకుండా ఉండొచ్చు, కానీ నాకు తెలియకుండా ఏ విషయం ఉండదు. మెల్లగా తినరా, గొంతులో ఇరుక్కుంటే చచ్చి ఊరుకుంటావు. ఏంటన్నా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? విషయం చెప్పు. ఎత్తినాను కానీ ఫోను. ఐటమ్ ఇక్కడ పెట్టుకుని ఎంతసేపు వెయిట్ చేయాలి? సరే సరే, విషయం ఆయనకు చెప్పాలి అంతే కదా, నేను చూసుకుంటా. సార్ సార్ గుడ్ మార్నింగ్. వెనకాలే పట్టారు, నడవండి. అండి రవి ఫోన్ చేశాడు, అన్ని రెడీ చేసి పెట్టాడంట, మీకోసమే ఎదురు చూస్తున్నాడంట. అవునా? వాడు మనకు నమ్మకస్తుర్రా. సరే, మనం నైట్కి వస్తున్నాం అని చెప్పు. వస్తున్నామా? మీరు వెళ్ళండి. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నేను రాను, మీరు వెళ్ళండి. నువ్వు ఎక్కడికి వెళుతున్నావయ్యా? నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇదిగో చూడు, మంచి ఫారిన్ వైన్ ఉంది, నువ్వు వచ్చి ఫుల్గా తాగు. రా వెళ్దాం పద. రామేశ్వరం శనేశ్వరం తప్పలేదు. ఏంటి? అయ్యో ఏం లేదు, కూర్చోండి. అయినా ఈ గారికి మీరంటే చాలా ప్రేమ సార్. ఎక్కడికెళ్ళినా అతనికి మీరే కావాలి. మీ అదృష్టం సార్. ఒరే, నీకెలా అర్థమైందా? ప్రేమ గాడిది గుడ్డ. అతను తప్పు చేసే ప్రతి చోటకి నన్ను తీసుకెళ్తే నేను ఎక్కడ మాట్లాడను కదా. ఒరే సుందరం, ఎవరయ్యా వీడు? నేను ఎవడనే తెలియకుండా నాతో ఒకడు ఆట ఆడుతున్నాడు. వాణ్ణి చంపకుండా వదలను. రవి కాల్ చేస్తున్నాడు. ఏం కావాలి వాడికి? వెయిట్ చేయలేడా? కూల్ కూల్, నేను మాట్లాడతాను. ఇదిగో మాట్లాడు. హలో, నేను పంపించిన
ఎంఎస్ చూసారా? బాడీ స్పీకర్లో పెట్టవయా, స్పీకర్ ఆన్ చేస్తా. మీరు చూసిన క్లిప్లో ఉన్న ఫుల్ ఒరిజినల్ వీడియో నా దగ్గరే ఉంది. అది మీకు ఇవ్వడానికి నేను సిద్ధమే, కానీ దానికి నేను అడిగిన అమౌంట్ ఇవ్వాలి. ఎంతేటి? 3 కోట్లు. ఇస్తామని చెప్పవయా. సరే, కానీ ఎక్కడా ఎప్పుడు? రేపొద్దున 10:30కి మౌంట్ రోడ్లో ఉన్న పార్క్కి రండి. ఒకరే రండి, డబ్బుతో రండి. అయ్యో, అక్కడ జనాలు ఎక్కువ ఉంటారుగా. అందుకే అక్కడికి రమ్మన్నాను, అర్థమైందా? బాగా అర్థమైంది. నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? అసలు నువ్వెందుకు నా ఫోన్ కాల్ అటెండ్ చేయట్లేదు వికీ? ఎందుకని నీకు తెలీదా? నేను నీకు ముందే చెప్పాను, మా అన్నయ్య చేసిన మోసంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అది కారణంగా చూపించి నువ్వు నన్ను అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు. నందు, ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నో వే వికీ, ఐ స్టే హియర్ విత్ యు. చాలు, నువ్వు నా మీద చూపిస్తున్న జాలి, అందుకే నాకు ఈ పరిస్థితి. ఓకే, నువ్వు ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లం కి కారణం నేనే అని నిజంగానే అనుకుందాం. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసే రైట్ కూడా నాకే ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. నేను నిజంగానే నిన్ను జెన్యూన్ గా లవ్ చేస్తున్నాను. ప్లీజ్ నన్ను అవాయిడ్ చేయకు. నా మీదున్న కోపాలన్నీ పక్కన పెట్టేసి నీ ప్రోగ్రామ్స్ మీద నువ్వు ఫోకస్ చేయి. గో గెట్ రెడీ. ఏంటమ్మా, ఎవరి నెంబర్ నుంచి మాట్లాడుతున్నావు? అది నాన్న, ఇది నా ఫ్రెండ్ మొబైల్. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. రేఖా పెళ్లి బాగానే జరిగిందమ్మా. అవును నాన్న, బాగానే జరిగింది. అది నాన్న, ఇక్కడున్న నా ఫ్రెండ్స్ అందరూ నా పెళ్లి ట్రీట్ అడుగుతున్నారు. అందుకే సాయంత్రం అందరినీ హోటల్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. లేట్ అవుతుంది, పర్లేదా? ఓకే అమ్మా, కానీ జాగ్రత్తగా వెళ్ళు. నాన్న, ఏంటమ్మా? పెళ్లి మీరు అనుకున్నట్టుగానే అవుతుంది. మీరే మనస్రంగా ఆలోచించకండి. బాయ్ నాన్న. అయితే నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చే ప్లానే లేదా? నువ్వేదేదో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నేనేం కన్ఫ్యూజ్ చేయట్లేదు, నువ్వే కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఈరోజు పొద్దున ఎవడో వాడిని నరుకుండకపోయి ఉంటే నేను నీ దగ్గర టైంకి వచ్చి ఉండేవాడిని. అలా నేను టైంకి వచ్చి ఉంటే మనం పారిపోయేవాళ్ళం. అలా వచ్చి ఉంటే మన పెళ్లి ఈ పాటికి అయిపోయి ఉండేది కూడా. అలా మనకు పెళ్లి అయ్యి ఉంటే నీకు ఈ కన్ఫ్యూజన్ వచ్చిండేదా? ఏంటి సార్ గొడవ? ఏమయ్యా, నువ్వు రోడ్ చూసి నడుపు, మా సంగతి మేము చూసుకుంటాం. అదేం లేదు, మీలాంటి కేసులు రోజుకి నేను 100 చూస్తుంటాను. అందుకే. రే దొంగ సచ్చినోడా, ముందు నువ్వు నీ డ్రైవింగ్ కరెక్ట్ గా చెయ్యి, అది సరిపోతుంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావమ్మా? కొద్ది రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. పోరా, ఏంట్రా నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? నీ మొహానికి మాట్లాడటం ఎక్కువ, రెస్పెక్టా? ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఓవర్గా ఎవరు మాట్లాడుతున్నారు. ఓవర్గా మాట్లాడేది? అసలు నీలాంటి వాడితో ఏంటి దారుణం? చంపేస్తావా? ఏంట్రా కార్తీక్ పారిపోతావు? ఏంటి సార్ అమ్మాయి కొడతాదేంటి? మెంటల్ ఉందా? మెంటలా? ఎవరా మెంటలు? ఎవరు మెంటలు? నీకు మెంటల్, మీ ఆవిడకి మెంటల్, మీ నాన్నకి మెంటల్, మొత్తం నీ ఫ్యామిలీకి మెంటల్ రా. అసలు నిన్ను ఇవాళ నిన్ను వదిలేదే లేదు. రేయ్, నిన్ను ఆగురా. రమ్మంటే ఆగు. అమ్మాయి అంటే గిట్లుండాలి. రేయ్, నీ కార్తీక్ మీద లారీ గుద్దేయాలి. వద్దు. ఇదిగో, నువ్వు అసలు ఆడదానివేనా? దెయ్యానివి. మా ఆవిడ కూడా నన్ను ఎప్పుడు ఇలా కొట్టలేదు. ఒరేయ్, నేను కానీ ఇక్కడికి వస్తే నువ్వు చేస్తావు. నేనెందుకే చేస్తాను? రేపు నిన్ను ఎవడు చేసుకుంటాడో వాడు చేస్తాడు. ఏంట్రా? హలో సార్, మిమ్మల్ని చూస్తే చాలా జెంట్లు మెల్లా కనబడుతున్నారు. మీకు ఈ నగరాజ్యం దొరికిందా? రండి బాబు, తీసుకోండి. ఎవరు? రేయ్, ఆగురా. డబ్బులు పడవద్దు, నా దగ్గరికి రా. రేయ్, నిన్ను వెనక్కి చూడకుండా వెళ్ళిపో. ఉన్న ఒక్క టాక్సీని పంపించావు, ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? లేకపోతే వాడి టాక్సీలో వెళ్దామంటావా? నా గురించి ఎలా మాట్లాడుతున్నాడో విన్నావుగా, పిప్పళ్ళ బస్తా. నీ గురించే కదా వాడు బ్యాడ్ గా మాట్లాడింది. నువ్వే దిగాల్సింది, మరి నన్నెందుకు దింపావు? ఆటో చెప్పండి సార్. బాబా కాలనీ వస్తావా? పోదాం, ఎక్కుండ్రి. సరే రా, వెళ్దాం.